హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వచ్చేసి మీషోలో తీసుకున్న సూపర్ డ్రెస్సెస్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిన డ్రెస్సెస్. సో ప్రీవియస్ గా దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ లో వేరే ట్రై చేశాను. సో నాకు దాంట్లో ఉన్న ఇంకొన్ని ట్రై చేయాలంటున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా. సో ఆ డ్రెస్సెస్ అయితే వచ్చేసాయి అనమాట. సో వాటి రివ్యూ అయితే చూసేద్దాం. దానికంటే ముందు ఈ బ్యూటిఫుల్ డ్రెస్ రివ్యూ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వేసుకున్న పిక్చర్స్ కూడా నేను యాడ్ చేశాను. ఈ వీడియోలో కూడా నేను వేసుకున్న పిక్చర్స్ యాడ్ చేస్తాను. లింక్స్ అయితే ఇచ్చేస్తాను. దీంట్లో ఉన్న కలర్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ డ్రెస్ లింక్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో యాడ్ చేశాను కాబట్టి ఈ డ్రెస్ లో కలర్స్ ఉన్నవి కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. సూపర్ ఉంది ఈ డ్రెస్ అయితే. పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది. ఏది స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు, తీయాల్సిన అవసరం రాలేదు. చాలా బాగుంది అనమాట. ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా అంతా సూపర్ గుడ్ ఉంది. అండ్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అని చెప్తాను నేను. ఫస్ట్ ఈ కలర్ అయితే చాలా 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 బాగుంది. సో నాకు పర్సనల్ ఈ కలర్ నచ్చుతుంది. సో ఈ ప్యాటర్న్ లో శారీస్ దొరికిన ఐ లవ్ టు. సో ఇది వచ్చేసి మాత్రం మంచి చిన్నాన్ ఫ్యాబ్రిక్ లో ఉందనమాట. అలా అనేసి ఓవర్ షైనీ చిన్నాన్ అయితే కాదు, సూపర్ సాఫ్ట్ చిన్నాన్ లాగా అయితే ఉంది. ఇలా మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. ప్యాటర్న్ అనేది కొంచెం ఈ పార్ట్ లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పార్ట్ లో కుచ్చులు ఎక్కువ వచ్చి ఇక్కడ కుచ్చులు రాలేదు. కొంచెం డిఫరెంట్ స్టైలిష్ గా అయితే ఉంది. మనకి మీషోలో బాగా కనిపిస్తున్న వన్ ఆఫ్ ద డ్రెస్ అని కూడా చెప్తాను నేను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఫ్రంట్ లో మాత్రం ఈ టైప్ ఆఫ్ ఫిట్ అయితే వచ్చింది. కొంచెం డిజైనర్ గా ఫిట్. ఇది హ్యాండ్స్ అయితే ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చింది, వితౌట్ లైనింగ్ వచ్చింది. అండ్ డ్రెస్ లో లైనింగ్ కూడా వచ్చింది. సో చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్. మనకి డ్రెస్ వచ్చేసి ఇది కట్స్ కాదు, ఇలా అనార్కలి లుక్ టైప్ లో అయితే వస్తుంది. మధ్యలో కుచ్చులు వచ్చాయి కాబట్టి. అండ్ లోపల లైనింగ్ క్లాత్ కూడా చూడండి, కింద వర్క్ వచ్చింది అనమాట. లైనింగ్ క్లాత్ కింద వర్క్ వచ్చింది, మీకు కనిపిస్తుందా? కింద వరకు లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. సో లైనింగ్ క్లాత్ కింద వరకు ఇచ్చారు. మనకి లోపల కొంచెం, ఎందుకంటే క్లాత్ అనేది కాస్త పల్చగా ఉంది, బట్ చాలా లైట్ ఫీల్ అయితే చాలా ఫీల్ గుడ్ ఉంటుంది అనమాట. అండ్ బాటమ్ కూడా వచ్చేసి మంచి రేయాన్ ప్రీమియం క్వాలిటీ బాటమ్ అండి, విత్ ఎలాస్టిక్. ఇది రఫ్ అండ్ టఫ్ డైలీ యూస్ చేసిన ఈ బాటమ్ కి అస్సలు ఏం అవ్వదు. సూపర్ డ్రెస్ అని అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ దుపట్టా. ఇప్పుడు కాలం మీకు డ్రెస్సెస్ అయితే మనకు ఓన్లీ డ్రెస్, కుర్తా, ప్యాంటే కాకుండా దుపట్టా కూడా హైలైట్ గా డిజైన్ చేస్తున్నారు విత్ ద సేమ్ థ్రెడ్ వర్క్ అనమాట. మన కుర్తాలో ఏదైతే థ్రెడ్ వర్క్ వచ్చిందో థ్రెడ్ వర్క్ వచ్చింది. స్కాలప్ లాగా ఇలా కర్వీ డిజైన్ వచ్చింది. అక్కడక్కడ ఇలా బూటీ వచ్చింది. సూపర్ ఉంది అనమాట. దుపట్టా కలర్ అంతా కూడా అసలు డ్రెస్ కలర్ చాలా బాగుంది. దుపట్టా కూడా మనకి ఓకే ఎక్కువ వెడల్పు రాలేదు, కానీ వర్క్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో సింగిల్ వేసుకుంటాం కాబట్టి ఇలా సింగిల్ గా వేసుకున్నప్పుడు బాగుంటుంది. మంచి పెసర్ గ్రీన్ అనలేము కానీ లెమన్ ఎల్లో అనొచ్చు. ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. సో అందుకే నేనైతే ఈ డ్రెస్ ట్రై చేశాను. నాకు ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ గుడ్ అనిపించింది. ఫ్యాబ్రిక్, బాటమ్ అంతా కూడా చాలా బాగుంది. ఐ లవ్ దిస్ డ్రెస్ అనమాట. మీకు నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ ఈ డ్రెస్ పర్చేస్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది. సో ఇదైతే మంచి డ్రెస్ అని చెప్తా. రివ్యూ నేను క్లియర్ గా ఎలా ఉంది అలా ఇచ్చాను. దీనికి లైనింగ్ క్లాత్ వచ్చింది, బాటమ్ వచ్చింది. అండ్ ఇంకొక డ్రెస్ అనమాట. ఇది కూడా చాలా రివ్యూస్ లో టర్న్ అవుతుంది. మీషోలో యాప్ లో బాగా కనిపిస్తుంది ఓపెన్ చేయగానే. సో నేను ఇది ఫస్ట్ ఓపెన్ చేసి చూసాను, ఎందుకైనా ఏమైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ పెట్టుకోవాలి కదా. సో ఇది ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనమాట. ఈ డ్రెస్ కూడా కాకపోతే నాకు చిన్న ఫీలింగ్ ఏంటి అంటే బాగా నలిగిపోయి వచ్చింది నాకు రావడం. సో దానివల్ల కొంచెం అరే ఏంటి ఇంత నలిగిపోయింది అన్న ఫీల్ తప్పించి, చూడండి లుక్ వైజ్ ఇలా ఈ డిజైన్ వైజ్ దీనికి లైనింగ్ క్లాత్ రాలేదు, బట్ క్లాత్ డార్క్ కలర్ కాబట్టి మనం ఏదైనా డార్క్ పెట్టికోట్ వేసుకోవచ్చు. బట్ వేసుకోపోయినా ఏం కాదు. ఇదిగోండి హ్యాండ్స్ కి కూడా ఇలా స్కాలప్ వర్క్ డిజైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి బాగా మీకు ముడతలు కనిపిస్తున్నాయా, అలా వచ్చింది. ఇది ఇలా 6 పీసెస్ కట్ డ్రెస్ అనమాట. ఇప్పుడు ఇలా కుట్టుమన్నాం అనుకోండి, ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళినా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళాలి, మళ్ళీ స్టిచ్చింగ్ చేయమంటే ఒక ప్రాబ్లం. అండ్ ఈ డిజైన్ అనేది మళ్ళీ మనకు కష్టం. సో రెడీమేడ్స్ లో తీసుకుంటేనే బెస్ట్. అండ్ ఫ్యాబ్రిక్ ఈస్ వెరీ సాఫ్ట్. వాషింగ్ మిషన్ లో వేసినా ఏం కాదు, అంత రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు. సూపర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా మనకి ఇలా అనార్కలి లాగా అయితే ఇలా వస్తుంది చూడండి, బ్రాడ్ గా. ఓకే, చాలా బాగుంది. నలిగిపోయి వచ్చింది అంతే. అదొక్క ఫీల్ అనేది నన్ను ఇరిటేట్ చేస్తుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ వన్. మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. అండ్ ద బాటమ్ ఆల్సో సూపర్ షైనీ ఫ్యాబ్రిక్ అనమాట. మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అని తెలుస్తుంది. అండ్ బాటమ్ లో కూడా ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట.
సో బాటమ్ కూడా రౌండ్ ఎలాస్టిక్, నో ఫ్రంట్ బెల్ట్ లుక్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ లుక్. ఓకే, ఫ్రంట్ బెల్ట్ లుక్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ లుక్. ఓకే, బాటమ్ నడుము కూడా బాగుందా అని చెక్ చేసుకుంటున్నాను నేను. పాకెట్స్ కూడా ఏం రాలేదు, పాకెట్స్ అయితే రాలేదు. ఓకే, బట్ గుడ్ వన్. అండ్ దుపట్టా వచ్చేసి ఆర్గెన్జా దుపట్టా ఇచ్చారు, సాఫ్ట్ దుపట్టా కాదు బట్ ఆర్గెన్జా దుపట్టా. అండ్ ఈ డిజైన్ కి కరెక్ట్ గా అంటే ఇది ఏదైతే స్కాలప్ వర్క్ డ్రెస్ లో ఇచ్చారో మనకి హ్యాండ్స్ కి, అదే స్కాలప్ వర్క్ దుపట్టాకి ఇచ్చారు. సో అందుకు దుపట్టా హైలైట్ అవ్వచ్చు. బట్ సేమ్ కలర్ కానీ మనకి ఆర్గెన్జా దుపట్టా. ఓకే, అంటే నెట్టెడ్ లాగా ఉంటుంది, నెట్టెడ్ కాదు బట్ ఆర్గెన్జా తెలుస్తుంది, నాకైతే ఫ్యాబ్రిక్ తెలుసు. సో ఇలా అయితే లుక్ వస్తుంది. దిస్ ఈస్ ద లుక్. డ్రెస్ లుక్ చాలా బాగుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. కలర్ కానీ, కలర్ కూడా వచ్చేసి బ్రిక్ రెడ్, బ్రిక్ ఆరెంజ్ ఉంటుంది కదా, డార్క్ బ్రిక్ ఆరెంజ్. మంచి థ్రెడ్ వర్క్, క్వాలిటీ థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుంది. దిస్ ఈస్ ద లుక్ అనమాట. సో వన్ మోర్ నైటీ. ఇది నేను యాక్చువల్లీ నిజం చెప్తున్నా, చాలా వరకు మీషోలో చాలా మంది నాకు నైటీస్ ఒకసారి చెప్పండి అక్క, నైటీస్ రివ్యూ చెప్పండి అని చాలాసార్లు అడిగారు. కాకపోతే నాకు ఒక ఫీలింగ్ అనమాట, నైటీ అనేది మనం డైలీ యూజ్ చేస్తాం, మంచి హై క్వాలిటీ తీసుకోవాలి. బయట వెళ్తే నిజంగా నాకు మొన్న సమ్మర్ సీజన్ కదా నైటీస్ తెచ్చుకుందాం అంటే 1200 పడింది. చాలా బాగుంది అది, బట్ 1200 పడింది. సరే ఒకసారి మీషోలో చెక్ చేద్దాము అంటే సమ్ 300 చేంజ్ లో కనిపించింది. ప్యూర్ కాటన్, లెంత్ కూడా మొత్తం కింద వరకు వచ్చింది, పాకెట్ వచ్చింది. పాకెట్ ఫిట్ తెలియదు కానీ, కాకపోతే నేను ఏం చెప్తాను అంటే నా ఫీలింగ్ లో ఇలాంటి నైటీస్ తీసుకున్నప్పుడు మీరు మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోండి సైడ్స్ కి, హ్యాండ్స్ కి. ఓకేనా, ఫ్యాబ్రిక్ ఇస్ గుడ్. కలర్ ఫస్ట్ టైం పోవచ్చు, ఆఫ్టర్ సెకండ్ వాష్ కి ఏం పోదు. వర్క్ వచ్చింది, జిప్ వచ్చింది, ఫ్రంట్ లో జిప్ వచ్చింది. ఓకే, అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్ అయితే వచ్చింది అనమాట. సో ఇలా వచ్చింది. సో నైటీ ఫ్యాబ్రిక్ బాగుంది, కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇలా పాకెట్ వచ్చింది, పాకెట్ పైన పువ్వు వచ్చింది అనమాట. బట్ నాకు మెయిన్ లెంత్ ఉండాలి, నాకు లెంత్ లేకపోతే నచ్చవు నైటీస్. సో అలా. అండ్ క్లాత్ అనేది మరీ ఓవర్ పల్సగా లేదు. సో చూడండి, ఆఫ్టర్ వాష్ థిక్ అవుతుంది, ఇది కాటన్ కాబట్టి. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే వచ్చింది. నాకైతే నచ్చింది. ఇంకొకటి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నా, బాగుంటుంది సమ్మర్ కి. సో చూస్తాను, ఇదే డిజైన్ లో అయితే బాగుంటే ఇదే పెట్టేస్తాను, లేదా ఇంకేదైనా ట్రై చేస్తాను. బట్ దిస్ ఈస్ గుడ్. మీకు ఈ సమ్మర్ స్పెషల్ నైటీ కావాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉంది, కాటన్ లో ఉంది, మంచి క్వాలిటీ ఉంది, అండ్ హైట్ కూడా ఉంది. లెంత్ అనేది మంచి కింద వరకు వచ్చింది అనమాట, మొత్తం ఫ్లోర్ వరకు ఉంది. వాష్ తర్వాత కొంచెం డెఫినెట్ గా ప్యూర్ కాటన్ అయితేనే ఒక అట్లీస్ట్ కొంచెం అన్న షింక్ అవుతుంది, అప్పుడే అది క్వాలిటీ. అండ్ ఇంకా ఓవర్ గా షింక్ అయిపోయిందంటే అది ఇంకా వేరే టైప్ ఆఫ్. ఓవర్ గా షింక్ అవ్వకూడదు, జస్ట్ కొంచెం. సో దాని బేస్ చూసుకుంటే మాత్రం బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ కూడా ఉంది. సో ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఇందాకటి వచ్చేసి సిల్క్ బ్లెండ్ విచిత్ర సిల్క్ ఆ టైప్ ఆఫ్. ఇది రేయాన్. నేను ప్రీవియస్ గా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలా హాయిగా అనిపించింది. ఆఫ్టర్ వాష్ అస్సలు పాడవలేదు. సో బాగుంది. సో అదే ప్యాటర్న్ ఈ కలర్ అయితే తీసుకున్నా. సో లాస్ట్ టైం గ్రీన్ ఒకటి తీసుకున్నా చూడండి, అదే ప్యాటర్న్ లో ఇది వచ్చేసి పర్పుల్ అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ఇలా వర్క్ అయితే వస్తుంది, ఇలా యూ షేప్ ముంగట వర్క్ వస్తుంది, హ్యాండ్స్ మీద వర్క్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ కుర్తా విత్ కట్స్ వస్తుంది ఇలాగా. ఇది స్ట్రైట్ కట్ కుర్తా. ఓకే, ఇదిగోండి ఇలా వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మిక్స్డ్ రేయాన్ లాగా ఉంది, ప్యూర్ రేయాన్ లాగా అయితే లేదు. ఇదిగోండి, ఇది వచ్చేసి బాటమ్ ఇలా అయితే ఉందన్నమాట, ప్యాంట్. సో ఓకే, ఇది వాడచ్చు, పర్లేదు. దుపట్టా స్పెషల్ దీంట్లో కూడా. దుపట్టా వచ్చేసి ఇది ఆర్గెన్జా అయితే కాదు, ఇది కూడా సంథింగ్ రేయాన్ ఫ్యాబ్రిక్ లానే ఉంది. సాఫ్ట్ గా ఉంది, మొత్తం కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్. ఈ డ్రెస్ కి కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి రెగ్యులర్ గా వాష్ చేసి వాడే డ్రెస్సెస్ లో అయితే ఈ డ్రెస్సెస్ యూజ్ చేయొచ్చు. రఫ్ అండ్ టఫ్ గా వాడే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట. అండ్ దుపట్టా అంతా మీకు షిమ్మరీ లైన్స్ వచ్చింది, మీకు కనిపిస్తుందో లేదో, మొత్తం షైనీ లైన్స్ అయితే వచ్చాయి. సో జస్ట్ 2 మీటర్స్ ఉంటుంది, జస్ట్ ఇలా సింగిల్ గా వేసుకోవాలి. ఆ లుక్ వైజ్ అనేది క్యారీ చేసుకోవాలి. దుపట్టా లేకుండా కూడా ఇంట్లో అయితే వేసేసుకోవచ్చు, ఎందుకంటే నెక్ ఏం మరీ డీప్ కాదు,
సో ఇట్స్ ఎ గుడ్ వన్ అని చెప్తాను. మంచి మంచి డ్రెస్ అన్నమాట. కింద కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది, హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది, నెక్ అంతా కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది. సో బాగుంటది, క్లాసీగా ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్ గా అలా క్యారీ చేస్తే సో గుడ్ వన్ అన్నమాట. నీట్ డ్రెస్. ఓకే, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అది కూడా. అండ్ ఇంకొకటి లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మా పాపకి డ్రెస్ కావాలంటే పెట్టాను. సో ఇది ఎలా వచ్చింది రివ్యూ అనేది షేర్ చేస్తా, సో దట్ మీకు ఎవరికైనా పనికొస్తే మీరు కూడా పెట్టచ్చు. సో ఇది వచ్చేసి నార్మల్ ఇదేంటి నైట్ వేర్ అనొచ్చు, స్విమ్ వేర్ అనొచ్చు, జిమ్ వేర్ అనొచ్చు, ఏవైనా అనొచ్చు. ఇదిగోండి జస్ట్ ఇలా టీ షర్ట్ ప్యాంట్ లాగా వస్తుంది, కార్డ్ సెట్ టైప్ లో. ఇదిగోండి ఇలా టీ షర్ట్ వస్తుంది, షేడెడ్ వస్తుంది, షిబోరి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ స్విమ్మింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా యూస్ చేసే ఇలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇలా అయితే వస్తుంది, విత్ పాకెట్స్ అయితే వస్తుంది. సో సమ్మర్ లో కాకపోతే ఎండపూట వేసుకున్నప్పుడు అయితే స్వెట్ అబ్జర్వ్ చేయదు, బట్ అలానే సో స్వెట్ అబ్జర్వ్ చేయదు కాబట్టి వాటర్ ప్రూఫ్ అనొచ్చు. వాటర్ లోకి వెళ్ళినప్పుడు అలా ఇది క్యారీ చేయొచ్చు, బాగుంటుంది ఈ డ్రెస్. సో ఇదైతే నేను ఎస్ సైజ్ తీసుకున్నాను, పర్ఫెక్ట్ ఎస్ సైజ్ వచ్చింది. సో మీకు ఎవరికైనా ఎం ఆ సైజ్ కావాలంటే మీరు అదే సైజ్ పెట్టుకోండి. నేను కావాలని ఇది ఎస్ సైజ్ పెట్టాను అనమాట మా చిన్న పాప కోసం. హైట్ ఎక్కువ ఉంది, బాడీ అనేది సన్నగా ఉంటది. సో హైట్ ఎక్కువ ఉండడం వల్ల నేను కిడ్స్ దాంట్లో తీసుకుంటే సరిపోవట్లేదు హైట్. సో పెద్దవాళ్ళ దాంట్లోనే ఎస్ తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద లుక్. ఇలా వస్తుంది, ప్యాంట్ కింద ఎలాస్టిక్ వస్తుంది, ఓకే, పైన ఎలాస్టిక్. సో క్లియర్ గా ప్రతి పాయింట్ చూపిస్తూ క్లియర్ రివ్యూ అయితే ఇస్తున్నాను నేను నా ఛానల్లో. సో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ కి కూడా రివ్యూ అనేది దొరికేయచ్చు. సో మీరు కావాలంటే కమెంట్ సెక్షన్ లో అలా పెట్టండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ రివ్యూ ఏదైనా చూడాలనుకుంటే. సో ఇవి వచ్చేసి నాకు జనరల్ గా నాకు ఎందుకు నచ్చాయో కూడా మీకు చెప్తున్నా, అవి చెప్పి పర్చేస్ చేస్తున్నాను అనమాట. సో ఇదని నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.